సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి కూటమి ఇచ్చిన హామీలకు ఆయన కూడా మద్దతు పలికారండి. పలుకుతూ అన్నా క్యాంటీన్లే కాకుండా డొక్కా సీతమ్మ గారి లాగా తరహా టైప్లో ఆ మహానుభావురాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఆవిడ ఉన్నంతకాలం ఆవిడ ఇంటికి ఎవరు వచ్చినా కూడా భోజనం అనేది పెట్టి పంపించకుండా ఉండేది కాదండి. అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి అండి ఆవిడ. ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఆయన ఎన్నికల ప్రచారంలో అన్నా క్యాంటీన్లే కాదు, డొక్కా సీతమ్మ గారి తరహా క్యాంటీన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పారండి. అంటే మాటలు చెప్పడం ఎవరికైనా చాలా సులువండి, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి తరహాలో క్యాంటీన్లు కనుక ఏర్పాటు చేస్తే చరిత్రలో ఆయన నిలిచిపోతారండి. హామీలు ఇచ్చేటప్పుడు నోరే కదా మనం చెప్పేస్తే ప్రజలు పిచ్చోళ్ళలాగా తలూపేస్తారు. కొన్నిసార్లు అవి అడ్వాంటేజ్ అవుతాయి, డిసడ్వాంటేజ్లు అవుతాయి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడేలో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగారు, పొరపాటున మీరు ఓడిపోతే ఏంటని. ఓడిపోయినా నేను ఇచ్చిన హామీలు టచ్ చేయటానికి కూడా, దాన్ని తీసేయడానికి టచ్ చేయడానికి కూడా భయపడతారు. నేను ఓడిపోయినా నేను ఇచ్చిన హామీలు అమలు అవుతాయని. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకే దానికి 1కి 2 అట్లా యాడ్ చేసుకుంటూ ఎక్కువ చేసి వీళ్ళు హామీలు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోవచ్చు, బట్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలని రెట్టింపు చేసి వీళ్ళు ఇస్తా అనే పార్టీకి మేనిఫెస్టోలో పెట్టారు, సూపర్ 6 రూపంలో. కంపల్సరీ అమలు చేయాల్సిందే, నో డౌట్. మనం ఒకసారి హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకసారి మన రాష్ట్రం యొక్క ఆర్థిక లోటుపాట్లు గ్రహించి ప్రజలకు విన్నవించుకుంటే ప్రజలకు కూడా మన్నిస్తారండి. ఇచ్చేసాం కదా అని చెప్పి మీరు కంగారు పడక్కర్లా, చేయలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చేస్తున్న హామీ ఇచ్చే చేయలేకపోయారు. ఆయన చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మీడియా ముఖంగా వచ్చి పొరపాటున మాకు అనాలిసిస్ తప్పైందని చెప్పి ఆయన ఒప్పుకున్నారు తప్పుని. అలా ఒప్పుకుంటే తప్పేం లేదండి. ఎవరైనా సరే హామీలు చెప్తాడు, ఒకసారి ఆర్థిక లోటు వల్ల అది చేయలేకపోవచ్చు. అలానే మొన్న పయ్యావుల కేశవ్ గారు ప్రతిపక్ష హోదాకి జగన్మోహన్ రెడ్డి గారు అర్హుడు కాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడారండి. ఇంకా అసెంబ్లీలో మాట్లాడినవన్నీ పచ్చి నిజాలు అనుకుంటే, ఇదే పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం అమోఘం గవర్నమెంట్ చేసిందని చెప్పి, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా చండాలం అని చెప్పి విష ప్రచారం చేసింది కూడా మీరే. మరి ఆ రోజు మీరు అసెంబ్లీలో మాట సూపర్ యాక్ట్ అన్నారు ల్యాండ్ టైటిలింగ్, తర్వాత మంచిది కాదన్నారు. అదే మీరు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇచ్చిన మాట మీద నిలబడ్డండి. ఆ టైంకి తన అవసరాల కోసం మాటని ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఈయనకి అసెంబ్లీలో చెప్పిందే వేదవాక్కు అనుకుంటే చాలా పొరపాటు. ప్రత్యేక హోదా అన్నారు. ఇప్పుడు మనకి ప్రత్యేక హోదాకి కేంద్ర గవర్నమెంట్ పిలక పట్టుకునే వీళ్ళందరూ ఎన్డీఏనే పిలక పట్టుకుని అడిగి మన రాష్ట్రానికి కావాల్సిన విభజన హామీలన్నింటినీ కూడా పట్టుకుని తీసుకొచ్చే దమ్ము కెపాసిటీ ఆ భగవంతుడు ఇచ్చాడండి. కానీ దాని గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ అధికారులతో చాలా కష్టంగా ఉంది రాష్ట్రాన్ని నడపాలంటే, ఇది అవి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, రాష్ట్రం లోటులో ఉంది, ఇవన్నీ మీకు ప్రచారాలు చేసేటప్పుడు తెలియలేదండి. హామీలు ఎలా ఇస్తామని చెప్పి మీకు అప్పుడు తెలియలేదండి. ఇష్టానుసారంగా మీ నోటికి వచ్చినట్టు ఇచ్చేసారండి. అవి అమలు కావు ఇవన్నీ. ఇప్పుడేమో ఎక్కడ పడితే అక్కడ అప్పు చేశారు, చూసుకోవాలి. మరి అప్పుడు చూసుకోకుండా 13 లక్షల కోట్లని ఎలా చెప్పారండి? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎవడైనా సంతోషంగా ఉంటారు. కానీ అవి ఏదో నోటుతో చెప్పేసేవి కదా. ఇప్పుడు మీ అవసరం, మొన్న ఎలక్షన్స్కి సందులు తిరిగారు, ప్రచారం చేశారు. ఇప్పుడు నాలాంటి సామాన్యుడు ఎవడైనా వచ్చి మీరు ఇచ్చిన హామీలు ఏంటని అడిగితే మీ దగ్గరికి వచ్చి ధైర్యంగా అడిగే హక్కు ప్రజలకు కల్పిస్తారండి? అలా ఖచ్చితంగా ప్రజలకు ఆ హక్కు కల్పించనున్నాడు. నిజమైన డెమోక్రసీ ఉంటుందండి. ఇది నేను ఎవరినో విమర్శించడానికి చెప్పట్లేదండి.
ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. మనం ఇచ్చే హామీ అందులో కనీసం 70% నెరవేర్చినా మీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేరాలని. నమస్కారం అండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు. నమస్కారం.